ఆయనకి ఉరి శిక్ష పడితేనే అందరికి సంతోషం ఉంటది. రాష్ట్రానికి అందరికి నమస్కారం. ఆయనకి ఉరి శిక్ష పడాలి. ఒక్క ఆడపిల్ల జీవితం ఏంది? 2 ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు పోయినప్పుడు ఆయన ఉరి శిక్ష పడాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ కూడా తీసేసుకున్నాడు. అది మాకు ఎవరికి తెలియదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. మాకు నెల తర్వాత మా చెల్లి చెప్పింది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ తీసేసిన మా చెల్లి చెప్పింది అని. ఆయనకి ఇచ్చిన తప్పు చేసుకున్నాం. మమ్మల్ని చంపురి, అంత బలం లేకపోతే మమ్మల్ని చంపురి చంపేసరి. వాడిని వాళ్ళ పెట్టాడు ఎందుకు? వాడిని చంపేసేరి. మా సార్ దగ్గర డిఎస్పీ దగ్గర ఆడిస్ గారు ఒప్పుకున్నాడు. నేను మెడకాయ తీసుకున్నా, కత్తి పట్టి పడిచిన అన్నాడు. మా చెల్లె ఆడమ్మాయి గాని మాకు మొగంతో బండు, మొగంతో సమానం. అది ఆని కుక్కని కొట్టినట్టు కొడుతుండే, వాడేమో వేసిండు మత్తి ఇంజక్షన్. అదేమన్నా కుక్కన పందా లేకపోతే రోడ్డు మీద పామా లేకపోతే చిన్న పురుగా కీడ పురుగా దాన్ని చంపు అని చెప్పండి. తల్లి అన్నదమ్ములు చెప్తే ఒక అమ్మాయిని ఎట్లా చంపుతారండి? అది ఆఖరికి వస్తే నన్ను బతికించు, నన్ను కునపాలని ఉన్న తల్లిదండ్రులు కాపాడుకుంటారు, నన్ను బతికించు, నువ్వు వెళ్ళిపో, నిన్ను కాపాడుతానే అని చెప్పండి. నా తల్లి తల్లి ఉంది ఇక్కడ. ఒకసారి తల్లి పోలీస్ స్టేషన్ నాకు నచ్చలేదు. నలుగురికి ఉరి శిక్ష చెయ్యాలా? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్తున్నారు పోలీసులు? శిక్ష అంటారు. ఏం శిక్ష? మా బిడ్డల ఏం శిక్ష? 3 రోజులు అవుతుంది. 3 రోజులు మా చెల్లె చనిపోయి 3 రోజులు అవుతుంది. ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు లాగుతున్నారు. కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ హత్య చేశాడో ఆ హరిబాబుని వెంటనే శిక్షించాలి, హరిబాబుని ఉరి తీయాలి, హరిబాబుని మాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారంటూ పోలీసుల్ని వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినట్లేదు. పోలీసులు వాళ్ళందరినీ కూడా వైష్ణవి కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు లాగుతున్నారు. రోడ్డు క్లియర్ చేయండి, ఇక్కడ చేయొద్దు, వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎక్కడా కూడా వినిపించట్లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తా ఉన్నారు. వైష్ణవి తల్లి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి తల్లి నా బిడ్డకి న్యాయం చేయండి, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఆమె ఆందోళన చాలా నీరసించి పడిపోయింది. మీరు స్క్రీన్ లో చూడొచ్చు. వైష్ణవి తల్లి అయితే నిన్నటి నుంచి కూడా అసలు అన్నం తింటలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగినటువంటి పరిస్థితి. సొమ్మసిల్లి పడిపోతుంది. నా బిడ్డకి న్యాయం చేయండి, ఇప్పటికైనా నా బిడ్డని చంపినటువంటి వాడిని మాకు అప్పగించండి, వాడికి ఉరి శిక్షణ వేస్తారా, మాకు